హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దిశ మార్చిన అల్పపీడనం, 3 రోజుల పాటు భారీ వర్షాలు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ భారీ వర్షాలు హెచ్చరికను చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో నిన్నటి నుంచి తేలికపాటి నుండి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో ఎల్లుండి నుంచి మళ్లీ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో తూర్పు పశ్చిమ గాలి విచ్ఛిన్నతిలోని కేంద్రీకృతమై మధ్య ట్రోపో ఆవరణం స్థాయిల వరకు విస్తరించి ఉన్న కారణంగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇదే సమయంలోని మళ్లీ సెప్టెంబర్ 23వ తేదీ వాయువ్య మరియు దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ఫలితంగా ఆంధ్రప్రదేశ్లోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి అన్నమయ్య, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వాహక సంస్థ వెల్లడించింది. అంతేకాదు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, బాపట్ల, నెల్లూరు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వాహక సంస్థ పేర్కొంది. ఇక సోమ, మంగళవారాలలో కూడా అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. రానున్న 3-4 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు జిల్లాలలోని భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో వర్షాలు కురిసే ప్రాంతాలలో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ శాఖ సూచన చేసింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.